చేసేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే అప్పుడు శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకుంటుంది భూమి. ఇక నేను భరించలేనయ్యా, పాపుల యొక్క సంఖ్య ఎక్కువైపోయిందంటుంది. పాపులంటే ఎవరు వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని అనుష్ఠించరో వాళ్ళు పాపులని పేరు. పాపము అన్న మాటకు అర్థం ఏంటంటే నిషిద్ధ కర్మని పట్టుకున్నవాడు. ఏది వద్దన్నారో అది చేసినవాడు పాపం చేసినవాడు. ఎవరు వద్దన్నది చేసినవాడు? నేను వద్దన్నది మీరొద్దన్నది చేసినవాడు కాడు. ఈశ్వరుడు వద్దన్న పని చేసినవాడు. ఈశ్వరుడు చెయ్యమని చెయ్యొద్దని ఎక్కడ చెప్పాడు? వేదంలో చెప్పాడు. ఈశ్వరుడు ఈ పని నువ్వు చెయ్యకూడదు అని ఏది చెప్పాడో అది చేయడమే ఇష్టం ఉన్నవాడు. ఎందుకు అలా ఇష్టం? వాడు భోగం దొరికితే వాడికి చాలు. ఎన్నాళ్ళు భోగిస్తావు? శరీరం ఉన్నంతకాలం. శరీరం ఎంతకాలం ఉంటుంది? కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండే శరీరాన్ని భోగలాలస చేత నువ్వు దాన్ని సుఖపెట్టే ప్రయత్నంలో ధర్మాన్ని విడిచిపెట్టేస్తే లోపల ఉన్న జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి కోట్ల జన్మలు తిరిగి ఎక్కువగా వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు భూమికి బరువు అన్న మాట ఎప్పుడు వస్తుంది? ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతకనటువంటి వారి వలన వస్తుంది. అప్పుడు భూమి భూమిగా మాట్లాడదు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు భూమి భూస్వరూపంతో ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుతో మాట్లాడదు. మామూలుగా మాట్లాడినా ఆవిడ సంతోషంగా ఉన్నా అలా మాట్లాడుతుంది. మీరు చూడండి, ఒకానొకప్పుడు హిరణ్యాక్షుడు ఈ భూమిని అంతటినీ తీసుకుపోవాలనుకున్నాడు. ఆదివరాహస్వామి తన దంష్ట్ర మీద పెట్టి పైకెత్తాడు. పైకెత్తినటువంటి స్వామి భూవరాహమూర్తి అని ఒక మూర్తి. ఇప్పటికీ మనకి వెంకటాచల క్షేత్రంలో 7 కొండల మీద ఉంటుంది. ఆయనని మొదట దర్శనం చేస్తే తప్ప వెంకటేశ్వర దర్శనం చెయ్యకూడదు. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే అని వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామికి మాటిచ్చారు. మొట్టమొదట వచ్చి నీ దర్శనం చేసిన వాడెవరో వాడే తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు దర్శనానికి వచ్చి నన్ను దర్శించి వెళ్ళిన వాడని వాడి ఖాతాలో వేస్తాను. నిన్ను చూడకుండా తిన్నగా నా దగ్గరికి వచ్చి నన్ను దర్శనం చేసి వెళ్ళిపోయిన వాడెవరున్నాడో వాడు నా దగ్గరికి వచ్చినా వాడు దర్శనం చేశాడని నేను వెయ్యను. వెంకటాచలంలో దర్శనం ఆలస్యమైంది అంటే అది అసలు ఆదివరాహస్వామి దర్శనం చేసి వెంకటేశ్వర దర్శనం చేస్తే ప్రశస్తం. ఆయన దర్శనంగా పుష్కరిణి స్నానంగా మలుచుకోవాలి ఆ మిగిలినటువంటి సమయాన్ని. అప్పుడు అది పరిపూర్ణమవుతుంది యాత్ర. కాబట్టి మీరు అక్కడ ఉన్న భూదేవి చూడండి. ఆ భూదేవి అసలు బహుశా ఎక్కడ ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆయన ఇలా ఉంటాడు, ఆమె గుండెల మీద ఇలా ఉంటుంది. ఆయన నోటి దగ్గరికి భూదేవి వస్తుంది. ఆయన భవిష్యోత్తర పురాణం మీరు చదివితే అసలు ఈ భూమి ఎలా ఏర్పడిందో, ఎన్ని పర్వతాలు ఉన్నాయో, ఎన్ని నదులు ఉన్నాయో, ఎన్ని సముద్రాలు ఉన్నాయో, ఎన్ని అరణ్యాలు ఉన్నాడో ఆ విశేషాలన్నీ కూడా వరాహస్వామి భూదేవికి ఉపదేశం చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. చెప్తూ ఎన్ని మన్వంతరాలు వచ్చాయో, ఎంతమంది మహాపురుషులు వచ్చాయో ఇవన్నీ చెప్తుంటే భూదేవి వింటూ ఉంటుంది ఆయన వక్షస్థలం మీద కూర్చొని. అది భూవరాహమూర్తి. అందుకే వెంకటాచల క్షేత్రానికి యథార్థనామం వరాహక్షేత్రమే. అందుకే ఇప్పటికీ శ్రీనివాస గజ్జలో వరాహక్షేత్రే అని పిలుస్తారు. అటువంటి వరాహక్షేత్రంలో భూమిని ఉద్ధరించినటువంటి వాడై ఉంటాడు ఆయన.